ఆర్థిక సుడిగుండం నుంచి గట్టెక్కించాలనే ఉద్దేశంతో ఈరోజు బడ్జెట్ను తయారు చేయడం జరిగింది అధ్యక్ష. ఇందుకు మన సొంత వనరులతో పాటు కేంద్ర సాయం కూడా కావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎన్నో సవాళ్లు ఉన్నాయి, కానీ సంక్షేమము అభివృద్ధి సంకల్పంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు, మన ఆర్థిక మంత్రి గారు ఈరోజు ఈ బడ్జెట్ను తయారు చేయడం జరిగింది అధ్యక్ష. ఒక మహిళగా నేను రాష్ట్ర బడ్జెట్ను కుటుంబ బడ్జెట్తో పోల్చి చూడదలుచుకున్నాను అధ్యక్ష. ఒక కుటుంబాన్ని ఆదాయ వనరులు, బాధ్యతలు, ఖర్చులు, ఆకాంక్షలు, భవిష్యత్తు ఆలోచనలు, అలాగనే ఆరోగ్యము, పిల్లల భవిష్యత్తు, వాళ్ళ స్థితిగతులు, సంపాదన అవకాశాలను ఒడిసి పట్టుకోవడం అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ మనము కుటుంబంలో బడ్జెట్ అనేది క్రియేట్ చేసుకుంటాం అధ్యక్ష. కానీ అదే కుటుంబం పెద్ద అసమర్థుడైతే ఏమవుతుందో గత 5 సంవత్సరాల్లో 19 నుంచి 24 మధ్యలో మనకు అనాలోచిత నిర్ణయాలతో ప్రభుత్వాన్ని చూడడం జరిగింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ని సంక్షోభంలో నెట్టిపడేశారు అధ్యక్ష. ఆదాయ మార్గాలు పట్టించుకోకుండా ఖర్చులు పెంచుకుంటూ, అప్పులు పెంచుకుంటూ, క్రమశిక్షణ రాహిత్యంతో దివాలా దిశలో ప్రభుత్వాన్ని నడిపారు అధ్యక్ష. కానీ ఆంధ్రప్రదేశ్ అదృష్టం బాగుండి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి మన కుటుంబ పెద్దగా అభివృద్ధి సంకల్పంగా ముందుకెళ్తూ ఆయన అడుగుజాడల్లో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగనే మన యువ నాయకులు నారా లోకేష్ గారు కానీ ఆయనతో సహకరిస్తూ ముందుకు పోవడం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మిస్తున్నాం అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ను స్వర్ణయుగం వైపు తీసుకెళ్తూ ఈజ్ ఆఫ్ డూయింగ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ వైపు ప్రయాణం చేస్తూ ప్రతి ఏడాదికి మార్పు వచ్చేలా, అన్ని రంగాలలో గణనీయమైన అభివృద్ధి చోటు చేసుకునేలా, బలహీన వర్గాల జీవన ప్రమాణాల్లో మార్పు జరిగేలా ఈ బడ్జెట్ను రూపొందించడం జరిగింది అధ్యక్ష. విజన్ 2047 లక్ష్యంగా ప్రభుత్వం పయనిస్తోంది అధ్యక్ష. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ వ్యవసాయం, సాగునీటి రంగానికి, విద్య, వైద్య రంగాలను బలోపేతం చేస్తూ యువతకు ఉపాధినిచ్చే పెట్టుబడులను ఆకర్షిస్తూ బడ్జెట్ రూపొందించిన ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను అధ్యక్ష. ఈ యొక్క బడ్జెట్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకుపోతుందనే దానికి ఏ విధమైన అనుమానం అవసరం లేదు అధ్యక్ష. ఈరోజు అన్ని వర్గాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా 3,32,205 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు మన ముఖ్యమంత్రి గారు, మన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఎన్నడూ లేని విధంగా మూలధన వ్యయాన్ని 53,915 కోట్లకు గాను కేటాయించడం జరిగింది అధ్యక్ష. గతంలో పోల్చితే 2021-22లో 18,000 కోట్లు, అలాగనే 22-23లో 8,000 కోట్లు, అంటే మొత్తం బడ్జెట్లో 4%గా, అలాగనే 23-24లో 24,000 కోట్లు అంటే 9%గా కేటాయిస్తే ఈ సంవత్సరము 53,915 కోట్లు అంటే 16% మన మొత్తము మూలధన వ్యయాన్ని కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఈరోజు చూస్తే ఈ యొక్క బడ్జెట్లో సాగునీటి ప్రాజెక్టుల కోసం 18,224 కోట్లు కేటాయించి గతంతో పోలిస్తే 4,000 కోట్లు అధికంగా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగనే పేదవారి సొంత ఇంటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది అధ్యక్ష. అందులో భాగంగానే 2,000 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది 6,357 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. అలాగనే సంక్షేమానికి గతంలో 41,726 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది 53,190 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. అలాగనే చూస్తే బీసీలు, ఎస్సీలు, ఎస్సీ ఎస్టీలకు, మైనార్టీ సంక్షేమం కోసము, మహిళా శిశు వికలాంగుల సంక్షేమానికి మొత్తంగా కలిపి దాదాపు 91,525 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. గతంలో ఎన్నడూ కూడా సంక్షేమానికి ఇంత పెద్దన కేటాయింపులు జరిగిన దాఖలాలు లేవు అధ్యక్ష. అలాగనే పాఠశాల విద్యకి 32,308 కోట్లు కేటాయిస్తే అందులో తల్లికి వందనం కోసము 9,668 కోట్లు కేటాయించగా, సమగ్ర శిక్షణ అభియాన్ కానీ, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కానీ, పిఎంశ్రీ పాఠశాలలు కానీ, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల కోసము ప్రతి ఒక్క విభాగాన్ని సమాన ప్రాధాన్యతనిస్తూ ఈరోజు పాఠశాల విద్యకి ఎంతో పెద్ద ఎత్తున కేటాయింపులు జరిగాయి అధ్యక్ష. అలాగనే మౌలిక వసతుల కల్పనకు కానీ, అలాగనే ఉన్నత విద్యకు కానీ
1500 నుంచి 2565 కోట్లు కేటాయించడం అధ్యక్ష. అలాగని ఇప్పుడు రాష్ట్రానికి కావాల్సిన నైపుణ్య శిక్షణ అధ్యక్ష, దానికి గాని 1232 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఈరోజు విద్యుత్ సబ్సిడీకి 11,000 కోట్లు కేటాయిస్తూ వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున సహకరిస్తున్నారు అధ్యక్ష. అలాగనే జిఎస్టీ 2.0 వలన వ్యవసాయ రంగం యొక్క ఉపయోగించే పనిముట్లు కానీ యంత్ర పరికరాలు కానీ వాటి యొక్క ధరలు తగ్గి రైతు రాజ్యం అనేది మొదలైంది అధ్యక్ష. అలాగనే అధ్యక్ష వైద్య శాఖకు 19,306 కోట్లు కేటాయించినారు అధ్యక్ష. అందులో గతంలో పోలిస్తే 9.46% అధికంగా కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఎన్టీఆర్ వైద్య సేవకు గాను 4,000 కోట్లు, అలాగనే వైద్య కళాశాల బోధన ఆసుపత్రులకు 3,069 కోట్లు కేటాయిస్తూ ఆరోగ్యానికి పెద్దపీట ఇవ్వడం జరిగింది అధ్యక్ష. పేదల యొక్క ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యంగా ముందుకెళ్తున్నారు అధ్యక్ష. అలాగనే ఈరోజు గత ప్రభుత్వం 12.3% వడ్డీతో అప్పు చేయగా కూటమి ప్రభుత్వం దాన్ని 9%కు తగ్గించడం జరిగింది అధ్యక్ష. అలాగనే లా అండ్ ఆర్డర్ను పటిష్టం చేయడానికి దాదాపు పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళ యొక్క వెహికల్స్ కోసము పెద్ద ఎత్తున కేటాయించడం జరిగింది అధ్యక్ష. అలాగనే పోలీస్ శాఖ యొక్క ఇన్సూరెన్స్ కోసము వాళ్ళ యొక్క కుటుంబాల ఇన్సూరెన్స్ కోసము దాదాపు 20 నుంచి 45 లక్షలు ఉచిత బీమా వచ్చేదానికి కూడా ఈ యొక్క కొత్త ప్రక్రియ మొదలు పెట్టడం జరిగింది అధ్యక్ష. అలాగనే అర్బన్ నుంచి వచ్చిన ప్రాతినిధ్యం వహిస్తున్న మా యొక్క అర్బన్కి మున్సిపల్ పట్టణాభివృద్ధికి 14,539 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఈరోజు అలాగనే మేము చాలా హోప్ చేస్తున్నాం అధ్యక్ష, మా యొక్క అర్బన్ ప్రాంతాల అభివృద్ధికి మంచి అవకాశం ఉంటుందని ఈ బడ్జెట్లో. అలాగనే మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి 1,420 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఈరోజు స్త్రీ శక్తి అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి రాష్ట్రంలోని మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించి దాని ద్వారా దాదాపు ఇప్పటివరకు 44 కోట్ల మంది ప్రయాణం చేయడం జరిగింది అధ్యక్ష. గత సంవత్సరం దాదాపు 1000 కోట్లు దీనికోసం ఖర్చు జరిగింది, అప్పుడు కేటాయింపులు జరగలేదు. కానీ ఇప్పుడు దానికోసం 1,420 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. దాంతోపాటు పిఎం ఈ బస్ సేవా పథకం కింద రాష్ట్రానికి 750 విద్యుత్ బస్సులు కేటాయించడం జరిగింది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వము వీటిని 11 నగరాలలో నడపనున్నారు అధ్యక్ష. అలాగనే తిరుపతి తిరుమల మధ్యన కూడా బస్సులను 300 బస్సులను కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఒక్కసారి రాయలసీమ ప్రాంతం మీద మాట్లాడమంటారు అధ్యక్ష? 2 minutes. కేశవ్ గారు చదివిన దాన్నే మళ్ళీ ఎక్కువ రిపీట్ చేస్తున్నారు. మీరు మీ ప్రాంతానికి అన్వయించుకుని మీకు ఏది అయితే బాగుంటుంది అన్న దాని గురించి మాట్లాడితే ఒక్క నిమిషం మాట్లాడతాను అధ్యక్ష. అలాగనే అధ్యక్ష ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే దాదాపు 30,000 కోట్లు ఈ రాయలసీమకు కేటాయించడం జరిగింది అధ్యక్ష. రాయలసీమ ఇంటిగ్రేటెడ్ అభివృద్ధి కోసము ఒక రాయలసీమ వాసిగా కరువు ప్రాంత బిడ్డగా ఈ బడ్జెట్ నేను సంపూర్ణంగా స్వాగతిస్తున్నాను అధ్యక్ష. దీనికోసం మన లక్ష్యం గ్లోబల్ హార్టికల్చర్ హబ్ అధ్యక్ష. ఈ యొక్క కార్యక్రమం ద్వారా కరువు తాండవించే సీమ ప్రాంతాన్ని ఫ్రూట్ బాస్కెట్ గా తయారు చేస్తూ గ్లోబల్లీ రాయలసీమని ప్రపంచానికి పరిచయం చేసే కార్యక్రమం మొదలైంది అధ్యక్ష. ఇక్కడి నుంచి రైతులే గ్లోబల్ వ్యాపారవేత్తలుగా ముందుకెళ్లే విధంగా ఈ రోజు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అధ్యక్ష. ఒక పక్షపాతిగా రాయలసీమ వాసిగా రాయలసీమకు ఇంత పెద్ద ఎత్తున కేటాయింపులు చేయడం అనేది మన ముఖ్యమంత్రి గారి వల్లనే చేతైంది అధ్యక్ష. ఈ రోజు దీని ప్రకారము ఇప్పుడు 8.41 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు ఉంటే దీన్ని దాదాపు 14.41 లక్షల హెక్టార్లుగా ఈ యొక్క సాగు విస్తీర్ణం పెంచే బృహత్తర పథకానికి ఈరోజు నాంది పలికారు అధ్యక్ష. దీనిలో భాగంగా మైక్రో ఇరిగేషన్ కానీ మార్కెటింగ్ లింకేజ్ కానీ అలాగనే ప్రాసెసింగ్ విలువ ధరలు పెంచుతూ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు కానీ అలాగనే ఈ యొక్క మార్కెట్లకు చేరుకోవడానికి రహదారుల విస్తరణ మరమ్మతుల విషయం కానీ చేసుకుంటూ ఈరోజు గ్లోబల్ యాక్సిస్ అంతర్జాతీయ ఎగుమతులను పెంచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు రాయలసీమకు ఇంత పెద్ద ఎత్తున కేటాయింపులు చేయడం జరిగింది అధ్యక్ష. ఇందులో ముఖ్యంగా మౌలిక వసతులు కల్పించడం ద్వారా రాయలసీమ ప్రభుత్వం సమగ్రంగా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది అధ్యక్ష. అలాగనే రాయలసీమ ప్రాంతానికి పునర్జీవం చేయడానికి దాదాపు 8,000 కోట్లు ఈ యొక్క సాగునీటి రంగానికి కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఈ సాగునీటి కార్యక్రమాలకి 20 నెలల వ్యవధి కూడా కేటాయించడం జరిగింది అధ్యక్ష. గతంలో పోలిస్తే 5 సంవత్సరాలకు గాను 2,000 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇప్పుడు 8,000 కోట్లు ఒక సంవత్సరానికే కేటాయించడం జరిగింది అధ్యక్ష.
ఆ రోజు ఆగిపోయిన ప్రాజెక్టులను కూడా మళ్ళీ రీస్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆ ప్రాజెక్టుల ద్వారా రాయలసీమను ఆదుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ఇందులో దాదాపు 10 జిల్లాలు రాయలసీమలో, అందులో అనంతపురము, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, మార్కాపురము, శ్రీ సత్యసాయి, తిరుపతి, వైఎస్ఆర్ కడప జిల్లాలని 10 జిల్లాలని 303 మండలాలుగా డివైడ్ చేసి దాదాపు 5,869 గ్రామాలకు ఈ యొక్క కార్యక్రమాన్ని విస్తరింపజేసి ఈ యొక్క గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది అధ్యక్ష. మీరు సమయం ఎక్కువ ఇవ్వలేదు కాబట్టి నేను కూర్చుండిపోతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ఎందుకంటే ఎంతసేపు మాట్లాడామన్నది కాదు, సభ్యులు ఏం మాట్లాడామన్నది చూసి పయ్యాల కేశవ్ గారు చదివిందే మళ్ళీ మనం శాంక్షన్ ఇచ్చినట్టు రిపీట్ చేయవలసిన పని లేదు. అందరికీ అదే ఉన్నది. ఇందాక సుజనా చౌదరి గారు మాట్లాడారు, చక్కగా సలహాలు ఇచ్చారు. జగదీశ్వరి ఆవిడ మాట్లాడారు. సో కొంచెం రిపిటేషన్ లేకుండా సూచనాత్మకంగా ఉంటే ఇంకా జనరంజకంగా, ప్రజారంజకంగా ఉంటుంది. ఇప్పుడు సత్యానందరావు గారు.